పిశాచాల హాహాకారాలతో బేతాల గర్జనలతో నిత్యం క్షుద్ర మంత్రోచ్చారణతో దిక్కులని సైతం స్తంభింపచేసే పశుపతి ఇలా బైరాగి వేషంలో తిరగటంలో ఉన్న ఆంతర్యం ఏమిటో. ఎలా ఉన్న వర్మ? నిన్ను చూసి చాలా రోజులైంది. ప్రాణ స్నేహితుని చూసి ప్రాణం లేచొచ్చింది. వేషం మారగానే నటన కూడా వచ్చింది పశుపతి. అది సరే, నువ్వెలా ఉన్నావు? నా సాధన, నా పూజలు అన్నీ ఒట్టిపోయాయన్న బాధలో ఉన్నాను వర్మ. బాధ నిజమే, కాని బాధకు కారణం మాత్రం నిజం కాదు సుమీ. నీ స్నేహితుడంటే నీకు చాలా నమ్మకం కదు పశుపతి. ఆ నమ్మకమే ఈ మోసానికి, మాయకి, నమ్మక ద్రోహానికి ఈరోజు కారణమైంది. వర్మ, మంత్రోపాసకులు మాయ చేస్తారే గాని నటించరా. అవసరం లేదు, ఆ అగత్యం రాదు. అది నిజమే. ఇక నీతులు కట్టిపెట్టి నాగమణి ఎక్కడ దాచిపెట్టావో చెప్తావా? నాగమణ? వర్మ, ఆ నాగమణి నా దగ్గరుంటే ఈ వేషం ఎందుకు వస్తాను, ఎక్కడెందుకుంటాను వర్మ? సరే నీ దగ్గరికి వచ్చి ఉండేవాడు కదా. అలా రాకుండా పారిపోయినప్పుడే నిన్ను పట్టుకొని చంపేయాలనిపించింది పశుపతి. వర్మ, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ప్రాణ స్నేహితుణ్ణి నన్ను చంపాలనుకున్నావా? అసలు స్నేహం అంటే ఏంటో తెలుసా నీకు? వేద మంత్రాల సాక్షిగా నాతో 7 అడుగులు నడిచిన నా సహధర్మచారిణి నా అరవింద పశుపతితో స్నేహం వద్దు అని చెప్పింది. తాలి కట్టిన భార్య మాటలు పక్కన పెట్టి నిన్ను నా నెత్తి మీద పెట్టుకున్నాను. జన్మనిచ్చిన తల్లి పశుపతితో స్నేహం మంచిది కాదురా, వంశానికి చేటురా, వాణ్ణి మహల్లోకి రానివద్దురా అని చెప్పినా సరే నా మాతృమూర్తి మాటలు పక్కన పెట్టి నిన్ను సాధకారంగా నా మహల్లోకి ఆహ్వానించాను. వదిలే మానవ సంబంధాలు, ఈ రక్త సంబంధాలు వదిలే. ప్రాణం పోయిన గురువు మాట జవదాటడు ఈ ధనుంజయవర్మ. అలాంటి నా కులగురువు, దైవాంశ సంభూతుడు, ఆయన మాటలు కూడా నీ గురించి పక్కన పెట్టాను. జన్మనిచ్చిన తల్లి సాక్షిగా, తాలి కట్టిన భార్య సాక్షిగా, నా కులగురువు సాక్షిగా, ఈ పంచభూతాల సాక్షిగా స్నేహానికి ప్రాణం పోసింది నేను. కానీ నువ్వు చేసిందేంటి? నమ్మక ద్రోహం. నన్ను మోసం చేసి నాగనిధిని సాధించాలనుకున్నావు. ఈ మాటలు నమ్మి పిచ్చి వాడిలా పూజలు, సాధనలు ఎన్నో చేశాను. వర్మ, అవేవి వృధా కావు వర్మ. నన్ను అనుమానించుకో. నాగమణిని ఆ పున్నాగెత్తికెళ్ళింది. వేషాలు మార్చి నాటకాలాడితే చూడడానికొచ్చాననుకున్నావా పశుపతి? నువ్వు మారవురా. నిత్యం విష్ణు సహస్రనామ ప్రతిధ్వనులతో విరాజిల్లుతూ దుర్భేద్యమైన గరుడ రక్ష ఉన్న హరినాగారం చుట్టుపక్కల నాగుల ఉనికి లేకుండా చేసిన ఈ గరుడ వంశాధిపతి ధనుంజయ వర్మని మోసం చేసి బ్రతికి బట్ట కట్టగలవని ఎలా అనుకున్నావురా పశుపతి? అయ్యా, వీడిని తీసుకెళ్లి చెట్టు కట్టేయండ్రా. అలాగే అయ్యా. నీ మంత్రశక్తిని చూసుకునే కదరా నీకింత కండకావరం.
నున్నగా గుండు గీయిస్తే ఏ మంత్రాలు పనిచేయవు. గుండు ఇప్పుడు నిన్ను ప్రాణాలతో వదిలి ఎందుకు వెళుతున్నానో తెలుసా పశుపతి? రక్త మాంసాలు లేని ఎముకల్ని చూస్తూ ఈ అడవిలో తిండి దొరక్కపోతే నీ నాలుక నువ్వే కొరుక్కుంటూ జీవోత్సవంలా మారాలి. నీ శవాన్ని చూసిన వాళ్ళెవరైనా ఈ ధనుంజయ వర్మని మోసం చేయడానికి భయపడాలి. నీ శవం వలన. వెళ్ళిరానా మిత్రమా? ఇప్పుడు చెప్తున్నా విను పశుపతి. నువ్వు కాదు, నీ తలలో జేజమ్మ కాదు, ఆ నాగమ్మ కాదు, ఆఖరికి సాక్షాత్తు ఆదిశేషమే వచ్చి నిధి కట్టుగా నిలబడినా నా గురువు తపోశక్తితో, ఆ గరుడిని ఆశీస్సులతో నాగ నిధిని సాధించుకోకపోతే నా పేరు ధనుంజయ వర్మే కాదు. ధనుంజయ వర్మ, నీ జయాపజయాలో నా పాత్రను వాడుకుని ఆ నాగమ్మని నేనే ఎత్తేసానన్న అనుమానంతో గుండు కుట్టించి అవమానించావు. నేను నిన్ను వదలను. 26 ఏళ్ళు మంత్రాభ్యాసం చేస్తూ శుద్రశక్తిని నా తల వెంట్రుకల్లో నిక్షిప్తం చేస్తే నన్ను
నన్ను చెట్టు కట్టేసి క్షవరం చేయిస్తావా? స్నేహహస్తం చెప్పాను, స్నేహితుడివని చెప్పాను, కానీ నీ అనుచరులతో నా రెక్కలు విరిచి ఈ దేహాన్ని, ఈ పశుపతిని పశువును కట్టేసినట్టు కట్టేసి ఎందుకు పనికి రాకుండా చేశావు? కానీ అంత సులువుగా నా పట్టుదల పట్టు తప్పదు. మాజీ మిత్రమా, వస్తా, ఉప్పెనై వస్తా, తుఫానులా కమ్ముకుంటా, నా శక్తిని కూడబలుక్కుంటా. రా రా, ఒక్క వెంట్రుక నన్ను తాకితే చాలు, తల మీదకు పాకేలా చేస్తా. రా రా, కాళీ కపాలి భైరవ కొన గేలి. నేను ఇన్నేళ్లుగా నీ ఉపాసన చేసిన వాణ్ణి అయితే, నిన్ను ఆరాధించిన భక్తుణ్ణి అయితే, ఇకపై నీ కోసం జీవించేవాణ్ణైతే, నిజంగా నేను మాంత్రికుణ్ణి అయితే, నా పళ్ళలో ఇంకా మంత్రశక్తి మిగిలి ఉంటే ఈ వెంట్రుకలు నన్ను తాకాలి, 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 తాకాలి. భీష్మ భస్మ కేశాలంకరణ కస్తే పూర్వమంత్ర ఆవాహరస్తే. శిరోజాలు వస్తే మంత్రశక్తి మళ్ళీ పుట్టినట్టే. వర్మ, నన్ను నా శక్తిని తక్కువ అంచనా వేసి వదిలేసినందుకు కొత్తగా నీకు శత్రువు పుట్టాడు. పోతే పోనీ వెంట్రుకలే కదా అని అనుకోవాలా? చిత్తు కాదిదే, మంత్రాంగపు సొత్తు. నీ సొత్తు అనుకున్న నాగమణిని, నిధిని ఇక నీకు దక్కనివ్వనుగాక దక్కనివ్వను. ఈ అవమాన భారాన్ని నీ పతనంతో దించుకుంటా. వర్మ, 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 వర్మ. ఏంటా శబ్దం? ఎవరో ఊపిరి తీసుకుని వదులుతున్నట్టు శబ్దం వస్తుంది. ఆ రోజు మొగలి వనంలోకి నేను వెళ్ళినప్పుడు కూడా ఇలా శ్వాస శబ్దం వినిపించింది.
అంటే ఈ శబ్దం నాగమణిదేనా? నా మనసుకెందుకో అదే అనిపిస్తుంది. నన్ను దొంగ దెబ్బ కొట్టిన వాళ్లే మణిని తీసుకొచ్చి మహల్లో పెట్టారా? ఎవరు తీసుకొచ్చుంటారు? ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? తిట్టుకుంటున్నాను బాబు. ఈ చొక్కా ఎంతసేపు కప్పుకోను? నాకు నా బట్టలు కావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? పర్ణికలాగా నువ్వు ప్యాంట్ షర్ట్లు వేసుకుంటానంటే ఓకే. ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి. బట్టలేసుకుంటే అది ఆడపిల్ల అని గుర్తుపట్టాలి. అర్థమైందా? బాగా అర్థమైంది. పర్ణిక పండగలప్పుడు వేసుకున్న బట్టలు కొట్టుకు రావాలి. కొట్టుకు రావడం ఏంటి? అదే 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 పట్టుకు రావాలి. నీకు అలా వినబడిందా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. హాయ్ పర్ణిక. హాయ్. నువ్వే నాకే ఏంటి బాబా మంచి హుషారుగా ఉన్నట్టున్నావు? ఇదిగో అర్జెంటుగా నీ బట్టలు 2 జతలు కావాలి. ఎందుకు? ఎందుకంటావేంటి డియర్, నీకోసమే. అలాంటి మోడల్లో నీకు నేను ఒక 2-3 జతలు కుట్టించాలని ఫిక్స్ అయ్యాను. నన్ను గిల్లుతావేంటే? ఇది కళ నిజమా అని అది తెలుసుకోవాలంటే నన్ను గిల్లలా? నిన్ను టచ్ చేయొచ్చు కదా బావా. ఇప్పుడు ఇస్తావా లేదా? నువ్వు అడిగితే నా ఒంటి మీది బట్టలైనా ఇచ్చేస్తాను బావా. అంత రిస్క్ నువ్వు చేసినా నేను చేయలేను. కబోర్డ్ నుండి ఇస్తే చాలు. ఇప్పుడే తెచ్చిస్తాను బావా. థ్యాంక్ యూ. బాబా కొలతలకైతే ఒక డ్రెస్ సరిపోతుంది, 2 ఎందుకు? దొరికిపోయాను రా బాబు. అది ప్యాటర్న్ డిజైన్ చూడాలి కదా. వావ్, థ్యాంక్ యూ బావా. వెల్కమ్. హలో, తీసుకో. నువ్వు కోరినట్టే పద్ధతి గల బట్టలు. ఇవా? ఇవే పర్ణిక ఇచ్చింది. నాకని తెలిస్తే ఇస్తుందా? ఇస్తుంది ఇస్తుంది. బట్టలు కాదు, కట్టెలు చితి పేర్చి నిన్ను నన్ను తగలబెట్టడానికి. నిజమే. త్వరగా బట్టలు మార్చుకో, తమని ఇలా చూడలేకపోతున్నావు. దొంగ చూపులు చూసేవాడు బుద్ధులు ఇలాగే ఉంటాయి. పో అవతలకే. నువ్వు మూతి తిప్పుకున్నా చాలా బాగుంటుంది. సోదమ్మ నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి ఎక్కడా కనబడదే. కూనా? సోదమ్మా, ఎప్పుడొచ్చావు? చెప్పడే లేదు. నేను రావడం నువ్వు చూడలేదు. నీ మనసంతా సంతోషంతో నిండిపోయింది కదా. కరెక్ట్ సోదమ్మా, నేనెంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. క్రెడిట్ గోస్ టు యూ.